వెల్కమ్ టు దండేలి గైస్. కర్ణాటకలో హుబ్లీ దగ్గర ఉన్న ప్రాంతం. జంగల్ సీక్రెట్స్, నేచర్ సీక్రెట్స్, జంగల్ లాడ్జ్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఇక్కడ పొందాం. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. జంగల్ ఫారీ కోసం వచ్చాం. ఇక్కడ నేను టికెట్ కట్టాను. ఇక్కడ 600 రూపీస్ పర్ పర్సన్ జంగల్ క్యాంప్ ఉంటుంది. అక్కడ 2 hours తీసుకుని వెళ్తారు. ఇప్పుడు 4 to 6 అనేది వెళ్తాం. తర్వాత ఎలిఫెంట్ క్యాంప్ కూడా వెళ్తాం. ఈ కాళీ టైగర్ రిజర్వ్ ఇది 1000 square kilometers ఉంది లోపల ఫారెస్ట్. మేము ఇప్పుడు 50 square kilometers వరకు చూడబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ దండేలి ఫారెస్ట్లో ఎలిఫెంట్ క్యాంప్ అని వచ్చాం. ఇది 50 రూపీస్ టికెట్ అనమాట ఒక మనిషి. ఈ దండేలి ఫారెస్ట్లో నా ఫ్రెండ్ కమ్ 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 యా చూసారా నాతో పాటు వస్తుంది. ఈ ఎలిఫెంట్ క్యాంప్లో బేబీ ఎలిఫెంట్ డూయింగ్ బ్రిస్క్ వాక్, ఫాస్ట్ వాకింగ్. ఇప్పుడు టైం ఓవర్, సాయంత్రం 6 o'clockకి ఎలిఫెంట్స్ను క్యాంప్ నుండి మళ్ళీ థిక్ ఆఫ్ ది జంగల్ మధ్య తీసుకువెళ్ళిపోతున్నారు. అలా మేము జిప్సీలో వెళ్తుంటే ఒక ఎలిఫెంట్ రోడ్డు పైన కనబడింది, సడన్గా కనబడింది. ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఫారెస్ట్లో ఏనుగు. क्रोकोडाइल पार्क ट्री बोलते हैं. तो इसमें ज़्यादा करके एक 5 लीटर से 20 लीटर्स के आसपास पानी स्टॉक होता है. రైట్, ఇది మీకు ఇప్పుడు క్రొకడైల్ ట్రీ కనపడుతుంది. ఇది క్రొకడైల్ బార్క్ ట్రీ అంటారు. దీంట్లో మీకు 25 లీటర్లు 30 లీటర్ల నీళ్ళు ఉంటుంది లోపల. వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు లైట్గా ఇక కొడితే ఫౌంటైన్ లాగా వాటర్ వస్తుంది. పాతకాలంలో హంటర్స్ రోడ్ మీద తిరిగే వాళ్ళు వాటర్ లేని టైంలో సమ్మర్లో ఇట్లా జస్ట్ ఇట్లా కొట్టి వాటర్ తీసుకొని అది తాగేవాళ్ళంట. సో దిస్ ఈజ్ అ స్పెషాలిటీ. నేచర్స్ బ్యూటీ చూడండి. ఇది క్రొకడైల్ పార్క్. నదిలో 2 క్రొకడైల్స్ రెస్ట్ తీసుకోవడం అనేది కనబడింది. కాళీ నది. అది బ్రిడ్జ్. This is the knowledge walk to know the secrets of birds, animals and nature. Morning nature walk in this Dandeli forest. ఈ రిసార్ట్స్ నుంచి మా రితిక్ ఈస్ టేకింగ్ us. రితిక్ ఈస్ అవర్ గైడ్. హలో, గుడ్ మార్నింగ్ రితిక్. అలా ఈ జంగల్లో నడుస్తుంటే ఒక వైల్డ్ స్పైడర్ అడ్డం తగిలింది. అబ్బో అవుతుంది. सिर्फ 9 o'clock तक अलाउड है. गवर्नमेंट ऑथराइज्ड ट्रैकिंग रूट है. ఈ జంగల్ ట్రెక్ ఓన్లీ అప్ టు 9 o'clock in the morning allowed as per government regulation. पूला ये जमीन के नीचे से निकलता सर पानी. अगर एक्सेसिव रेनफॉल हुआ तो अंदर से पानी निकलता. ఈ వాటర్ ఫార్మేషన్ సీక్రెట్ ఏంటంటే ఎక్సెసివ్ రెయిన్ఫాల్ అయితే మట్టి నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తుంటే ఒక గుర్తొస్తుంది. ఆది మానవులు సమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఎలా తిరిగేవాళ్ళు అడవుల మధ్యలో. అండ్ తిరిగితే ఇక్కడ ఏదో వాటర్ కనపడితే ఎట్లా వెళ్తామో, వాటర్ కనపడితే తాగడానికి. అయ్యో మేము కూడా ఇంత న్యాచురల్ స్ట్రీమ్ చూడండి. వాటర్ మధ్య నుంచే, కింద నుంచే, మట్టి నుంచే వస్తాయి. अभी ये जो डिस्टर्बेंस है वो अगर कोई एरिया में हो रहा है तो एरिया के नियरेस्ट एनिमल्स पे होगा और वो एनिमल्स को वो एरिया छोड़ के जाना पड़ेगा. मगर वो उसको जाने को किधर जगह नहीं है क्योंकि సరౌండింగ్ ఏరియా పూరా. రిత్విక్ చెప్పడం ఏమిటంటే అనిమల్స్కి ఒక చోట డిస్టర్బ్ అయితే ఇంకో చోట వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. వేరే అనిమల్స్ కూడా వాళ్ళ బౌండరీలు వేసుకున్నారు. సో ఈ అనిమల్స్ని రానియరు. కాబట్టి ఈ అనిమల్స్ డిస్టర్బ్ అయిన అనిమల్స్కి పెద్ద సర్వైవల్ పెద్ద సమస్య. और उनका हियरिंग सेंस भी बहुत रहता सर एनिमल्स का. हमारे से ఈ అనిమల్స్కు హియరింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. అదే రకంగా వేరే సెన్సెస్ కూడా కొంచెం ఎక్కువ. अलग अलग सेंसेस. వాళ్ళకి ప్రమాదం తొందరగా గుర్తుపట్టుకుంటారు. अभी जैसा बर्ड है, हम लोग ऐसा म्यूजिक लगाते, बर्ड के माइंड में नेविगेशन सिस्टम रहता सर. वो डिस्टर्ब होके छोड़ता, वो जाके इधर उधर मारते रहते.
बैट्स है इधर बैट्स मिलते, नाइट आउल्स बहुत है सर यहाँ पे। आउल्स हर जगह नहीं मिलते, सिर्फ इधर मिलते। ఫారెస్ట్ లో ఇక్కడ ఔల్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ పక్కన విలేజ్ లో బ్యాండ్ సౌండ్ వస్తుంది. దీనివల్ల హంటింగ్ చేయడానికి ఔల్స్ కి డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు డే టైంలో కూడా నిద్ర రాదు ఈ ఔల్స్ కి. जो ब्यूटीफुल है उसके लिए उतना ही कंपैशन है। अभी जैसा हमारा कंपैशन पिकॉक के लिए रहता है वैसा मंकीज के लिए नहीं रहता, वैसा क्रोस के लिए नहीं रहता। రితిక్ ఏం చెప్తున్నాడంటే మనం పీకాక్ ని బాగా లైక్ చేస్తాం, కానీ మంకీస్ క్రో పైన అంత కంపాషన్ చూపియం. అన్ని జాతుల పైన చూపిస్తేనే నేచర్ బాగుంటుంది. उगाने को देता नहीं पेड़, अगर बड़ा पेड़ हुआ तो भी फ्रूट देने वाला, फ्लावर देने वाला वैसा पेड़। अभी नॉर्मल कन्वर्सेशन ये सब चलता सर, ये पेड़ क्यों उगा रहा, क्या भी देता नहीं, ये निकाल के छोड़ो। हम लोग उनसे हमेशा मांगते रहते सर, वो हमारे से कुछ मांगता नहीं, हम उनसे मांगते रहते। ఇంకో విషయం చెప్తున్నాడు రితిక్, ఏ చెట్టు అయితే మనకు పువ్వులు పళ్ళు ఇస్తుందో వాటినే మనం పెంచుతుంటాం, కానీ నేచర్ కన్జర్వేషన్లో ప్రతి చెట్టుకి ఇంపార్టెన్స్ ఉంది. మనం చెట్టు నుంచి ఫలితాలు ఆశిస్తున్నాం, కానీ చెట్టు అయితే మన నుంచి ఏం ఆశించదు. మనమంతా ఇది నేర్చుకోవాలి. ఇది చాలా విషయాలు చెప్పాడు ఆయన. హ్యాబిటేషన్ అండ్ కోఆపరేషన్, ఈ ప్రపంచం ఎలా ఉండేది ఒకప్పుడు ఓల్డెన్ డేస్, సమ్ థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. వీ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీ యానిమల్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆర్ నాన్ లివింగ్ బీయింగ్ ఆల్సో వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాస్ న్యాచురల్ దిస్ వన్ అండ్ కంపాషన్, నాట్ సెలెక్టివ్లీ. కొంత మాత్రం నచ్చింది జాస్మిన్ మాత్రం మేము చేస్తాం, మిగతా పిచ్చి చెట్టు అంటాం, లేదు పిచ్చి కాదు. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అని బ్యూటిఫుల్గా చెప్పాడు. ఇట్ ఈస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. I also have to update my knowledge and adjust and change my attitude. Yeah, thank you Ritik, thank you. లాస్ట్లో జంగల్ లాడ్జ్ ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఇది జంగల్ క్యాంప్ రిసార్ట్ దండేలి. ఈ రూమ్ మాకు ఇచ్చారు. చాలా రష్టిక్గా ఉంది కదా, జంగల్ వాతావరణానికి సరిపడ్డగా ఈ రూమ్స్ కట్టామని ఆ ఓనర్ చెప్పారు. This is the washroom. సో ఈ జంగల్ క్యాంప్ రిసార్ట్లో ఇక్కడ వీ హావ్ గాట్ దిస్ మీల్ సెక్షన్ హియర్, లంచ్ సెక్షన్ హియర్. వాట్స్ యువర్ నేమ్? I am Dharmesh Patel, sir. Dharmesh Patel, ఆయన ఈ జంగల్ క్యాంప్ ఓనర్. అండ్ ఇంత పెద్ద హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్? Total 14 rooms, sir. 14 rooms. Yeah, 14 rooms ఉన్నాయి. I am running this from past 25 years, sir. 25 years నుంచి నడిపిస్తున్నారు. అండ్ చూడాల్సింది ఏమంటే ఈ ఫుడ్ అంతా ఫుడ్ సెక్షన్ ఉంది. I cook the food also. He cooks the food himself. I am And very tasty. I am hotel management graduate, sir. That's why I cook the food. హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అంటే MBA and all I think. I did BHM, sir. Bachelor of Hotel Management. ఓకే, సో మొత్తం వచ్చు అంటే రన్నింగ్ ద హోటల్, రన్నింగ్ ద రిసార్ట్ అండ్ కుకింగ్ ద ఫుడ్, everything is one and all great. It's nice watching it. It's a wonderful resort. ఎలా ఉంది దండేలి రిసార్ట్స్? డైరెక్ట్ కనెక్ట్ విత్ నేచర్ కదా. మీరు వెళ్ళాలనుకుంటున్నారా? ఈ జంగల్ క్యాంప్ రిసార్ట్ ఫోన్ నంబర్ ఈ స్క్రీన్లో పెట్టాను, మీరు కాల్ చేయండి, బుక్ చేసుకోండి, వెళ్ళండి. అలాగే ఇతరులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.